ఒక చిన్న పల్లెటూరిలో ఒక అందమైన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక చిన్న కుటుంబం ఉండేది. వాళ్లతో పాటు మిన్ని అనే పిల్లి, బుజ్జి అనే గోధుమరంగు కుక్క కూడా ఉండేవి. మిన్ని చాలా చురుకైనది. ఇంట్లో ఎలుకలను పట్టేది. బుజ్జి మాత్రం ఇంటిని కాపాడేది. మొదట్లో ఇద్దరూ మంచి స్నేహితులే. కలిసి ఆడుకునేవారు, తోటలో పరుగులు పెట్టేవారు. ఒకరోజు యజమాని ఇద్దరికీ పాలు పెట్టాడు. మిన్ని తన పాలు త్వరగా తాగేసి, బుజ్జి గిన్నెలో కూడా తాగడానికి వెళ్ళింది. అది నా పాలు అని బుజ్జి చెప్పింది. ముందు వచ్చినవారిదే అని మిన్ని నవ్వింది. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ రోజు నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి భారీ వర్షం పడుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి నెమ్మదిగా ప్రవేశించాడు. బుజ్జి వెంటనే శబ్దం విని గట్టిగా మొరగడం ప్రారంభించింది. దొంగ కోపంతో కర్ర తీసుకుని బుజ్జిపై కొట్టడానికి వచ్చాడు. అది చూసిన మిన్ని వెంటనే పైకప్పు మీద నుంచి దూకి దొంగ ముఖాన్ని తన పదునైన గోళ్లతో గీసింది. దొంగ నొప్పితో అరుస్తూ వెనక్కి తగ్గాడు. బుజ్జి ఇంకా గట్టిగా మొరగడంతో ఇంటి యజమాని బయటకు వచ్చాడు. దొంగ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. యజమాని ఇద్దరినీ ప్రేమగా నిమిరి, మీరిద్దరూ మా ఇంటి నిజమైన రక్షకులు అని అన్నాడు. ఆ మాటలు విన్న మిన్ని చాలా సిగ్గుపడింది. బుజ్జీ, నేను నీతో అనవసరంగా గొడవపడ్డాను. నన్ను క్షమించు అని చెప్పింది. బుజ్జి చిరునవ్వుతో, నిజమైన స్నేహితులు కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పింది. ఆ రోజు నుంచి ఇద్దరూ మళ్లీ మంచి స్నేహితులయ్యారు. ఒక ఉదయం తోటలో ఆడుకుంటుండగా ఒక చిన్న పిట్ట గూడు నుంచి కింద పడిపోయింది. మిన్ని దానిని జాగ్రత్తగా ఎత్తి చెట్టు కింద పెట్టింది. బుజ్జి ఎవరూ దగ్గరకు రాకుండా కాపలా కాసింది. కొద్దిసేపటికి పిట్ట తల్లి వచ్చి తన పిల్లను తీసుకెళ్ళింది. మరో రోజు ఒక చిన్న కుందేలు బురదలో చిక్కుకుంది. బుజ్జి దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించింది. మిన్ని కూడా సహాయం చేసింది. ఇద్దరూ కలిసి కుందేలును రక్షించారు. అడవిలోని జంతువులన్నీ వారి మంచి మనసును చూసి సంతోషించాయి. కొంతకాలానికి గ్రామంలో జాతర జరిగింది. పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఒక చిన్న బాలుడి బంతి రోడ్డుపైకి వెళ్ళింది. అతను దాని వెనక పరుగెత్తాడు. అప్పుడే ఒక ఎద్దు వేగంగా వస్తోంది. బుజ్జి వెంటనే బాలుడిని వెనక్కి లాగింది. మిన్ని గట్టిగా మ్యావ్ మ్యావ్ అంటూ అరిచింది. ఆ శబ్దం విని పెద్దవాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి బాలుడిని రక్షించారు. గ్రామస్థులందరూ మిన్ని, బుజ్జిని ప్రశంసించారు. వారికి రుచికరమైన ఆహారం పెట్టారు. ఆ రోజు నుంచి ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఎప్పుడూ గొడవపడకుండా ప్రేమగా జీవించారు. గ్రామంలోని పిల్లలు కూడా వారి స్నేహాన్ని చూసి, మనమూ ఇలా స్నేహంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అలా మిన్ని, బుజ్జి అందరికీ ఆదర్శంగా మారాయి. నీతి: నిజమైన స్నేహం అంటే కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం. ప్రేమ, నమ్మకం, సహాయం ఉన్న చోట స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మా వీడియోలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.